మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక పచ్చిగా ఒక మాట చెప్తున్నాను చూడండి. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇల్లు వస్తుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే వాకులు వస్తుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే పెళ్లి గానులకు పెళ్లి అవుతుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే పిల్లలు పుడతారంటే ఇవన్నీ సెకండరీ అండి. ఫస్ట్ ఏమొస్తా చెప్పనా? శ్రమ వస్తా. నీ ఇంటి వారు నీకు వ్యతిరేకం అయిపోతారు, నీ స్నేహితులు నీకు దూరం అయిపోతారు, నీ సంసారంలో రగడ స్టార్ట్ అవుతుంది. నువ్వు యేసు ప్రభువులో భక్తిగా ఉన్నంత కాలం నీ జీవితంలో తెలియని పరిస్థితులకి రివర్స్ జరుగుతుంటాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి ప్రభు అంటే ఆన్సర్ ఉంది బైబిల్లో, నువ్వు ఇంటికే పిలువబడ్డావు. అదేంటి ప్రభు అంటే నువ్వెవరు నమ్ముతున్నావు? యేసుక్రీస్తు నమ్ముతున్నావు. యేసుక్రీస్తు నమ్మినప్పుడు నువ్వు నమ్మిన దైవానికి ఇళ్లలో ఎక్కడైనా సుఖం దొరికిందా? నువ్వు నమ్మిన దైవానికి ఇళ్లలో మనశ్శాంతి లేనప్పుడు, నువ్వు నమ్మిన దేవుడికి ఇళ్లలో సమాధానం లేనప్పుడు, నువ్వు నమ్మిన దేవుడికి ఇళ్లలో తలవాల్చుటకు స్థలము దొరకలేనప్పుడు, నీ దైవమే ఇళ్లలో అల్లాడిపోయినప్పుడు, అలాంటి దైవాన్ని నమ్ముతున్నప్పుడు ఆయన వెనకాల అడుగులు అడిగేసి వెళ్ళిన వారు కూడా ఏం కలుగుతాయి? శ్రమలే కలుగుతాయి.